ఫ్లోరా షైనీ అయితే ఎలిమినేట్ అయిపోయారు. డబుల్ ఎలిమినేషన్ అనమాట. దువ్వాడ మాధురి, దివ్వెల మాధురి అనమాట. అసలు నాకు ఆ పేరు చెప్తుంటేనే వైబ్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఏ రేంజ్లో గొడవలు అయితే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే బిగ్ బాస్ డే 33 అండ్ ఎపిసోడ్ 34 అనమాట. సో నేను ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ చెప్పే కన్నా ముందు ఈ రోజు అంటే రేపు సండే ఎపిసోడ్లో ఎవరు ఫస్ట్ ఎవిక్ట్ అవుతున్నారో చెప్పేస్తాను. ఫ్లోరా షైనీ అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈసారి మనకి డబుల్ ఎలిమినేషన్ అనమాట. సో సెకండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో నేను అది మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెట్టేస్తాను. సూన్ ఈ వీడియో పోస్ట్ చేసిన కొంతసేపటి తర్వాత నాకు అప్డేట్ రాగానే వెంటనే కమ్యూనిటీ పోస్ట్లో పెడతానమాట. సో మన ఛానల్కి అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి చాలా అప్డేట్స్ కోసం. అండ్ ఫస్ట్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఇంకా తనుజాన్ అయితే చాలా ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ అయితే చేసిందనమాట దివ్య అండ్ ఇమాన్యుల్ మేబీ తనుజా మీద అంటే లైక్ ఫ్రెండ్ అనే ఇదితో చెప్పుండొచ్చు, కానీ దివ్య మాత్రం చాలా మ్యానిపులేట్ చేయడానికే ట్రై చేసింది. లైక్ కళ్యాణ్ గురించి వేరేలా పోర్ట్రే చేసి మ్యానిపులేట్ చేయడానికి. బట్ అది వర్కౌట్ అయిందో లేదో నాకు తెలీదు. బట్ తనుజ నమ్మకుండా ఉంటే బాగుండని అనిపించింది. అండ్ అంటే తనుజకి ఏదో చాలా ప్లస్లు ఏదో ఉన్నట్టు, కళ్యాణ్కి ఏదో అన్ని మైనస్లు ఉన్నట్టు అలా మ్యానిపులేట్ చేశారనమాట. అది మాత్రం చాలా రాంగ్. కళ్యాణ్ తను టాస్క్లు ఆడతాడు, ఒక రేంజ్లో ఆడతాడు అనమాట. ఫిజికల్ టాస్క్లు అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్లస్ ఉంటుంది, ఒక్కొక్కటి మైనస్ ఉంటుంది. ప్రతి ప్లస్ తనుజ దగ్గరే ఉంది, ప్రతి మైనస్ కళ్యాణ్ దగ్గరే ఉంది అని అనడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. కానీ దివ్య అలాగే పోర్ట్రేట్ చేసింది. సో తనుజను కళ్యాణ్ ఫస్ట్ చేసుకున్నారంట అగ్రిమెంట్. లైక్ నేను విన్ అయితే నాకు సేఫ్ అయ్యేది నాకు ఇస్తావా అన్నట్టు కళ్యాణ్ అడగడం జరిగింది. సో అప్పుడు తనుజ ఒప్పుకుంది కాబట్టి ఆ మాట మీదే ఉంది. ఆ మాట ఎందుకు ఇచ్చావు, నువ్వు సేవ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇమాన్యుల్ దివ్య అంటూ కరెక్ట్ కాదు. తన మాట మీద ఉంది, తను చాలా గ్రేట్. ఇంకా విన్ అయ్యాక కూడా మాట మీద ఉండేవాళ్ళు చాలా తక్కువ ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో. ఎంతసేపు నాకు కావాలి అవకాశం అన్నట్టు గ్రాప్ చేసుకుంటారు. బట్ తను అట్లా చేయలేదు. అండ్ తర్వాత పూల్ టాస్క్ అయితే పెట్టారనమాట. ఫ్లోరాన్ సంచాలక్గా చేశారు. ఇక్కడ ఫస్ట్ ఎలిమినేట్ అయిందంటే సుమన్ శెట్టి గారు కాలు టచ్ అయిందనేసి. ఇక్కడ చిన్న బేసిక్ సెన్స్ అనమాట. ఆయన కాలు చాలా షార్ట్, ఆయన మామూలుగా ఇంతే ఉంటారు. అది ఎలా టచ్ అయ్యిద్ది, అది ఆయన మొత్తుకొని మరీ చెప్పారు. కానీ విన్న వాళ్ళే లేరు, అసలు అక్కడ విన్న వాళ్ళే లేరు, ఎవ్వరూ వినట్లేదు. సో ఇంకా ఫ్లోరాకి ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ టైం సుమన్ శెట్టి గారు ఒక గేమ్లో ఓడిపోతే అంతగా వాయిస్ రైజ్ చేసి మరి లేదు లేదు అని అడిగారు. ఎందుకంటే ఆయన చెయ్యని తప్పు ఆయన మీద వేసుకోవడం ఇష్టం లేక. నాకైతే అది బాగా నచ్చింది సుమన్ శెట్టి గారిలో నిన్న ఆ ఎపిసోడ్లో. సో ఆయన కాల్ అయితే టచ్ అవ్వలేదు పూల్లో, నేనైతే కన్ఫర్మ్ చెప్తాను. సో ఈరోజు మనం చూసుకున్న ప్రోమోలో కూడా లైక్ వీడియో అయితే చూపించడం జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్లో చూడాలి కాల్ టచ్ అయిందో లేదో చెప్తారు కదా నాకు సార్. సెకండ్ ఎలిమినేట్ అయితే డెమాన్ పవన్ అయ్యాడు అనమాట. సో డెమాన్ పవన్కి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు పూల్ టాస్క్లో. సో అప్పుడైనా డెమాన్ పవన్కి అర్థమై ఉండాలి రీతు తప్ప తనకి హౌస్లో ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి. ఇప్పటి నుంచైనా తన గేమ్ మార్చుకుంటేనే తన గేమ్ చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ ఎలిమినేట్ అయిందైతే రీతు అనమాట. సో రీతుకు కూడా అంతే, సేమ్ లైక్ డెమాన్ రీతు డెమాన్ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అండ్ ఈ టాస్క్లో అయితే తనుజ విన్ అయింది, నామినేషన్స్ నుంచి అయితే సేవ్ అయింది. నెక్స్ట్ బర్నీ దివ్య రిలేషన్ ఏంటో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. మీరు టాస్కులు గెలవగానే హగ్గులు అసలు ఆ టాపిక్కే అర్థం కావట్లేదు. ఇప్పుడు తనుజ బర్నీ గారు అయితే నాన్న కూతురు అన్నట్టు పోట్రే ఉంది, అది ఓకే. కానీ దివ్య బర్నీ గారి రిలేషన్ నాకు అసలు అర్థమే కావట్లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దివ్య వచ్చిన తర్వాత బర్నీ గారు చాలా చేంజ్ అయ్యారు, నాకైతే అదే అనిపించింది. అండ్ సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ సంజనాని సంచాలక్గా పెట్టారనమాట. సో ఇక్కడ దివ్య వర్సెస్ తనుజ చాలా పెద్ద గొడవ అయింది. ఈ టాస్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం లేదు, జస్ట్ కూర్చొని లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసి అది ఎవరు చేశారో కనిపెట్టాలి. నాకు ఆ టాస్క్ చాలా బాగా నచ్చింది. సో దివ్యకి వచ్చేసి తనుజ లైట్ ఆఫ్ చేసింది, అది దివ్య కనిపెట్టలేకపోయింది. సో అట్లా దివ్య అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయింది అనమాట. సో దివ్య ఏంటంటే బ్లైండ్ వెళ్ళిపోయింది, తనుజ అది ఆఫ్ చెయ్యదు, నేను మంచిగా మాట్లాడేశాను కదా, తన దృష్టిలో నేను మంచిదాన్ని అయిపోయాను అనేసి. కానీ తనుజ కరెక్ట్ పని చేసింది అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి దివ్య ఏదో ఒక గ్రజ్ చూపిస్తూనే ఉంది తనుజ మీద, అదేదో ఇక్కడ తను కూడా తిరిగి చూపించింది అనేసి అనిపించింది అనమాట.
నాకు ఎవ్వరు సపోర్ట్ వద్దు అని చెప్పేసి తనుజ వచ్చి చెప్పింది అనమాట, నెక్స్ట్ గేమ్కి నేను సపోర్ట్ చేస్తా కన్ఫామ్గా అనేసి. నాకు ఎవ్వరు సపోర్ట్ వద్దు అని చెప్పేసి దివ్య అన్నది. అండ్ బాగా చేసింది అనిపించింది నాకైతే. సో శ్రీజ అయితే ఒకసారి మాట ఇచ్చింది, నిన్ను నేను క్యాప్టెన్ చేసి తీరుతా అని చెప్పేసి. అట్లాగే శ్రీజ వచ్చేసి మాట ఇచ్చింది, అదే మాట నెరవేర్చుకుంది అనమాట. కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయ్యాడు ఈ వీక్లో. సో యునానిమస్ డెసిషన్ అనమాట కళ్యాణ్. సో శ్రీజాని చాలా వరకు చెప్పింది ఇట్లా కళ్యాణ్కి ఎన్ని ఛాన్సెస్ వచ్చినా సరే ఇట్లా అయింది అది ఇది అని చెప్పేసి. సో అట్లాగా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ యునానిమస్గా కళ్యాణ్కి అయితే వచ్చిందనమాట, తనుజకు కాకుండా. సో కళ్యాణ్ న్యూ క్యాప్టెన్ అయితే అయ్యాడనమాట. అండ్ దివ్య చేతుల మీద పెట్టించుకోవడం నాకు అసలు అర్థం కాలేదు. ఏంటి కళ్యాణ్ కెప్టెన్ బ్యాచ్ దివ్యాని రమ్మంటున్నాడు, శ్రీజని రమ్మనట్లేదు. శ్రీజ కదా ఎంత కష్టపడింది, లేదా తనుజానైనా రమ్మనాలి కదా అని అనిపించింది. మీకు కూడా అనిపించే ఉంటుంది. సో తర్వాత తనుజాని వెళ్ళి శ్రీజ చెప్పినప్పుడు నాకు అర్థమైంది, దివ్య వర్స్ట్ కంటెస్టెంట్ అన్నందుకు, 0 అన్నందుకు తనతోనే కావాలని పెట్టించుకున్నాను. కానీ అది దివ్య గ్రాప్ చేయలేకపోయింది. ఎంత ఒపీనియన్స్ రివ్యూస్ చెప్పినంత మాత్రాన తను గ్రాప్ చేయలేకపోయింది ఇది మాత్రం. సో శ్రీజానే పాపం వెళ్ళి బతిలమాడింది అనమాట. తనుజ ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నా కూడా నమ్మించి మోసం చేస్తున్నారని అన్నది దివ్య తనుజాని. అలాగే అవ్వాలనిపించింది. అండ్ బర్నీ కూడా తనుజాకి సపోర్ట్ చేయకుండా దివ్యాని ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఈయన కూడా మారిపోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు, బట్ మారిపోయారు కదా. సో బర్నీ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకున్నారు, అసలు కళ్యాణ్ని వాడు అసలు డేంజర్ జోన్లో ఉన్నాడు, తనుజాని కాపాడేసింది అన్నట్టు. అసలు అది అస్సలు కరెక్ట్ కాదు. ఎవరి ప్లస్లో ఎవరి మైనస్లో ఎవరికైనా ఉంటాయి, బట్ కళ్యాణ్ ఫిజికల్ టాస్క్లో మామూలుగా ఆడు. ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఆడిన టాస్కుల్లోనే మనం చెప్పుకోగలం. సో వాళ్ళ అనడం అనేది కరెక్ట్ కాదు. సో కళ్యాణ్ ఎంత కష్టం ఉందో తనుజది కూడా అంతే ఉంది. సో ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఫ్లోరా, అండ్ సెకండ్ ఎవరు అవుతారో నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక అప్డేట్ ఉంది మన దగ్గర. సో ఎవరైతే మనకి రాబోతున్నారో న్యూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ నేమ్స్ అయితే చెప్తాను. సో వాళ్ళు వచ్చేసి ఒకళ్ళు దివ్వెల మాధురి అనమాట. అసలు నాకు ఆ పేరు చెప్తుంటేనే వైబ్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఏ రేంజ్లో గొడవలు అవుతాయి అని చెప్పేసి బాగా చూడాలి అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిషా. సో తిను వచ్చేసి ఊర్వశివో రాక్షసవో సీరియల్లో హీరోయిన్గా చేశారు మా టీవీలో. తను ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ అనుకుంటా దానిలో రఫ్ ఆడించేసింది. ఇక్కడ కూడా మామూలుగా అవ్వ గొడవలు. సో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరు పనికిరారనమాట, తనుజ కానీ దివ్య కానీ ఆ అమ్మాయి ముందు. అండ్ నెక్స్ట్ నిఖిల్ నైర్, నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం, తర్వాత రమ్య మోక్ష. తిను అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ అనమాట, అంటే తిట్టిన అమ్మాయి కాదు వేరే అమ్మాయి. అండ్ నెక్స్ట్ గౌరవ్, తిను కూడా మా టీవీ సీరియల్లో హీరో. సో ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు వీళ్ళు వచ్చిన తర్వాత. అండ్ ఈరోజు వచ్చేసి సజన గారి బర్త్డే అనమాట. సో మీరెవరు సెకండ్ ఎలిమినేట్ అవ్వబోతున్నారో గెస్ట్ చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చేయబోతున్నారు. రమ్య మోక్ష వచ్చేసి నేను పక్కా లోకల్ సాంగ్ అయితే చేయబోతుంది. నిఖిల్ వచ్చేసి ఓజీ మూవీ, దువ్వాడ మాధురి వచ్చేసి ఆకాశంలో ఊహల హరివిల్లు. సో ఈరోజు ఇవన్నమాట అప్డేట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మెంబర్షిప్లో కూడా జాయిన్ అయిపోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.